హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పుడు కూడా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేసుకోవడము, అలాగే ఎప్పటికప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం రోజువారీ వర్క్ బిజీలో ఫోన్ని రీస్టార్ట్ చేసుకోవడం మర్చిపోవచ్చు. అదేవిధంగా ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ మీద దృష్టి కూడా పెట్టలేము. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే మన ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో ఆటో ఆప్టిమైజేషన్ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మన ఫోన్ ఎప్పుడు కూడా సెక్యూర్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. హ్యాపీగా మన ఫోన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాడుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మీ ఫోన్ని, ఆండ్రాయిడ్ ఫోన్ని ఆటో ఆప్టిమైజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్లో లాస్ట్కి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డివైస్ కేర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డివైస్ కేర్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ ఆప్టిమైజ్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే చూపిస్తుంది. ఇక్కడ ఇటువంటి డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. మనం లాస్ట్లోకి వెళితే ఇక్కడ ఆటో ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ మీద మనం టేప్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ సెట్టింగ్స్లో డివైస్ కేర్ అనేటువంటి ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డివైస్ కేర్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనం ఇలా కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే ఇక్కడ ఆటో ఆప్టిమైజేషన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ ఆటో ఆప్టిమైజేషన్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. లాస్ట్లో ఉన్నటువంటి ఆటో రీస్టార్ట్ అనేది ఇక్కడ ఆఫ్లో ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రీస్టార్ట్ వెన్ నీడెడ్ అనే ఆప్షన్ మనం ఆన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మన ఫోన్లో అప్లికేషన్ సంబంధించినటువంటి రన్నింగ్ ఇష్యూస్ కానీ లేదంటే ఏదైనా ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ రీస్టార్ట్ అయ్యి ఫోను ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు మనం ఆటో రీస్టార్ట్ ఫీచర్ని కూడా మనం షెడ్యూల్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. దానికోసం రీస్టార్ట్ ఆన్ షెడ్యూల్ అనే దాన్ని కూడా మనం ఆన్ చేసుకుని వారానికి కనీసం 3 రోజులు మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వారానికి కనీసం 3 రోజులు మనం ఆ రీస్టార్ట్ని షెడ్యూల్ చేసుకోవడం వల్ల మన ఫోన్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో ఇచ్చేది చూసారా, రీస్టార్టింగ్ యువర్ ఫోన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ కెన్ హెల్ప్ కీప్ ఇట్ రన్నింగ్ ద బెస్ట్ కండిషన్. అంటే మన ఫోన్లో ఎటువంటి క్యాచ్ ప్రాబ్లమ్స్ కానీ, యాప్ ప్రాబ్లమ్స్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే ఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతాయి. కాబట్టి మనం మన ఫోన్ని తరచుగా రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. ఆ విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం రీస్టార్ట్ అండ్ షెడ్యూల్ని మనం ఆన్ చేసుకుని ఇక్కడ మనం దానికి ఒక టైం పెట్టుకుంటే తెల్లవారుజామున 3 గంటలకి మన ఫోన్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసుకుంటే మనం నిద్రలో ఉంటాం కాబట్టి ఆ ఫోన్ రీస్టార్ట్ అయినట్టు, ఆప్టిమైజ్ అయినట్టు కూడా మనకు తెలియదు. మనకి ఎటువంటి ఇబ్బంది, మన వర్క్ టైంలో ఫోన్ మనకి షట్ డౌన్ అవ్వదు. అదేవిధంగా వర్క్ టైంలో ఫోన్తో ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ విధంగా ఆటో రీస్టార్ట్ని మీరు 3 గంటలకో, 12 గంటలకో, 1 గంటకో తెల్లవారుజామున మీరు షెడ్యూల్ చేసుకుని తర్వాత కనీసం రికమెండెడ్ సెట్టింగ్స్ ఏంటంటే వారానికి 3 రోజులు దీన్ని, అంటే రీస్టార్ట్కి ఒక షెడ్యూల్ మీరు ఫిక్స్ చేసుకుంటే మీరు నిద్రలో ఉన్నప్పుడు మిడ్ నైట్ బిట్వీన్ 1 to 3 మీరు ఎప్పుడు టైం పెట్టుకున్నా ఆ టైంలో అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యి మీ ఫోన్ ఆటో ఆప్టిమైజ్ అవుతుంది అన్నమాట. ఈ విధమైనటువంటి రీస్టార్ట్ వెన్ నీడెడ్ అనే ఆప్షన్ని, రీస్టార్ట్ అండ్ షెడ్యూల్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకుని కనీసం వారానికి 3 రోజులైనా సరే, నేను పెట్టాను ఆదివారము, బుధవారము, మళ్ళీ శనివారము నా ఫోను తెల్లవారుజామున 3 గంటలకి ఆటో రీస్టార్ట్ అవ్వాలనేటువంటి ఆప్షన్ నేను సెట్ చేసుకున్నాను. ఇదే విధంగా మీకు కన్వీనియంట్ టైంలో మీ ఫోన్ మీకు ఉపయోగించిన టైం అంటే ఇప్పుడు మిడ్ నైటే కాబట్టి రాత్రి ఆటో రీస్టార్ట్ షెడ్యూల్ మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ అయిపోతాయి. ఈ విధంగా మీరు ఈ డివైస్ కేర్ ఆప్షన్స్ని ఉపయోగించుకుంటే మీ డివైస్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ఫ్రీగా నడుస్తుంది. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.